అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ టాక్స్. శ్రీమాత్రే నమః. శివమహాపురాణాన్ని రచించింది వేదవ్యాసుడు. కానీ మొదట విన్నది మాత్రం భక్త మార్కండేయుడు. అంతటి మహోన్నతమైన శివమహాపురాణాన్ని, శివుని గురించి మొత్తం తెలిసిన నందీశ్వరుడు భక్త మార్కండేయుడికి చెప్పాడు. ఈ విషయాన్ని వ్యాస భగవానుని ప్రియశిష్యుడైన సూత మహాముని ముని బృందంతో చెప్పాడు. ఒకనాడు నారదుడు హిమవత్ పర్వతమున మానస సరోవరం దగ్గర పర్ణశాల నిర్మించుకొని తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు తన యొక్క పదవి చేజిక్కించుకోవడానికి చేస్తున్నాడని ఇంద్రుడు అనుకున్నాడు. ఆ తపస్సుకి భంగం కలిగించడానికి అప్సరసలను పంపించాడు. అప్సరసలు వెళ్ళి శృంగార గీతాలు పాడారు. అందుకు నారదుడు కళ్ళు తెరిచి శివశివ అనుకొని వెంటనే మళ్ళీ తపస్సు కొనసాగించాడు. ఇంద్రుడే స్వయంగా నారదుని దగ్గరకు వచ్చి ఆ తపస్సు తన పదవి కోసం కాదని తెలుసుకొని వెళ్ళిపోయాడు. అప్సరసలు వచ్చి మన్మథ బాణాలు వేసినా తపస్సు కొనసాగించాను. నేను నిగ్రహంగా ఉన్నాను కాబట్టి నేను గొప్పవాడిని అని అనుకున్నాడు నారదుడు. నారదుడు గర్వంతో కైలాసానికి వెళ్ళి దేవదేవా, నేను శివమాయను జయించాను అని అన్నాడు. వెంటనే శివుడు, శివమాయను నేనే తెలుసుకోలేకపోయాను. దాన్ని గెలవడం సాధ్యమా? ఏదేమైనా నిన్ను నువ్వు శివమాయ నుండి కాపాడుకోమని నారదునితో అన్నాడు. వెంటనే నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి నమస్కరించి, ఆదినారాయణ, నేను తపస్సు చేశాను, శివమాయను జయించాను. విష్ణుమాయ కూడా నన్నేమీ చేయలేదు అని గర్వంతో అన్నాడు. అందుకు నారాయణుడు, శివమాయ, విష్ణుమాయ అని ఏమీ లేదు నారదా, ఉన్నదంతా ఒక్కటే పరాశక్తి, మహామాయ. దాన్ని జయించడం ఎవరి వలన కాదు. అందరం జాగ్రత్తగా ఉండవలసిందే అని నారదునితో చెప్తాడు. నారాయణుడు నారదునితో అలా చెప్పిన తరువాత సరే అని చెప్పి నమస్కరించి నారదుడు భూలోకానికి వచ్చాడు. భూలోకంలో కళ్యాణపురము అనే దేశంలో రాజు తన కూతురు అయిన రమాదేవి కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలిసిన నారదుడు అక్కడికి వెళ్ళాడు. రమాదేవి సౌందర్యాన్ని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. రాజుతో, నీ కుమార్తెను నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అందుకు ఆ రాజు బదులుగా, రమాదేవి శ్రీమన్నారాయణ్ణి వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. రేపు ఆమె స్వయంవరంలో ఎవరి మెడలో పూలమాల వేస్తుందో అతని సొంతం అవుతుంది అని చెప్తాడు. సరే, రేపు స్వయంవరానికి వస్తాను అని చెప్పి వైకుంఠానికి వెళ్ళాడు నారదుడు. నారదుడు వైకుంఠానికి వెళ్ళి, నారాయణ, నీ దగ్గర లేనిదేమున్నది? సకల సుఖాలు అనుభవిస్తున్నావు. నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. కళ్యాణపురాధీశుని కుమార్తె అయిన రమాదేవి నాకు నచ్చింది. కానీ ఆమె నిన్నే వివాహమాడాలనుకుంటుంది. నేను ఎంతవరకు నిన్ను ఏ కోరిక అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. స్వయంవరానికి వెళ్ళినప్పుడు నీ రూపం నాకు కావాలి. అందుకు నారాయణుడు, సారము లేని దాన్నే సంసారం అంటారు. అలాంటి సంసారం అనే సాగరంలోనికి దిగాలనుకుంటున్నావా నారదా? ఆ మాయలో నుండి నిన్ను ఎవరు బయటికి తీసుకొని రాలేరు సుమా అని హెచ్చరించాడు. అందుకు నారదుడు, ఈ శివమాయ, విష్ణుమాయ నన్నేమీ చెయ్యలేవు. నాకు నీ రూపమివ్వు చాలు అని అడిగాడు. అందుకు నారాయణుడు తదాస్తు అని అన్నాడు. నారదుడు మరుసటి రోజున స్వయంవరానికి వెళ్ళాడు. అక్కడికి రాజులందరూ వచ్చారు. నారదుడు రమాదేవి అతని మెల్లో పూలమాల వేసినట్టు, వారిద్దరికీ పెళ్లి జరిగినట్టు ఊహల్లో ఉన్నాడు. శ్రీహరి స్వయంవరంలో ఒక దగ్గర కూర్చున్నాడు. రమాదేవి శ్రీహరి మెడలో పూలమాల వేసింది. వెంటనే శ్రీహరి రమాదేవిని తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. స్వయంవరం అయిపోయాక ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు అందరూ నారదుని వానర మొహాన్ని చూసి నవ్వారు. వెంటనే నారదుడు వైకుంఠానికి వెళ్ళి, నువ్వెంత మోసం చేశావు! సభలో నాకు అవమానం జరిగింది. నేనెలా అయితే భార్య కోసం పరితపించానో నువ్వు కూడా నీ భార్య కోసం పరితపిస్తావు. నాకు ఏ రూపాన్నిచ్చి నన్ను అవమానించావో నువ్వు అదే వానరులని ఆశ్రయించి నీ భార్యను పొందుతావు
అని శాపం పెట్టి విమోచనం కూడా తెలిపాడు. నారద, నీకు శివమాయ ఆవహించింది. నేను నీ శాపాన్ని అంగీకరిస్తున్నాను. త్రేతాయుగంలో నేను రాముని అవతారం దాల్చినప్పుడు నీ శాపం ఫలిస్తుంది. నువ్వు నాకు శాపాన్ని పెట్టినా సరే నేను నీకు వరాన్నిస్తున్నాను. నువ్వు కలహాలు పెట్టేవాడివైనా ముల్లోకాల్లో పూజింపబడతావు అని అన్నాడు శ్రీహరి. నారదుడు చేసిన తప్పు తెలుసుకొని లక్ష్మీనారాయణులకు కాళ్ళ మీద పడ్డాడు. శ్రీహరి నారదుణ్ణి క్షమించి, ఇదంతా శివమాయ నారదా, శివమాయని గెలవడం ఎవరి సాధ్యం కాదు. నువ్వు గెలిచాను అనుకున్నావంతే. నారదుడు చేసిన తప్పును తెలుసుకొని లక్ష్మీనారాయణులకి నమస్కరించి తీర్థయాత్రలకు వెళ్ళాడు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. Yeah.